So, hello guys, and Apradhe, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్, ఫైనలీ ది ఓటీసీ ఈజ్ బ్యాక్. ఎస్, రోమన్ రేన్స్ ఫైనల్లీ ఈరోజు రాలో రిటర్న్ చేసినారు. అండ్ నేను అందరికీ ముందే చెప్పినాను బాస్, మన రోమన్ రేన్స్ ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లేదా దాని తర్వాత కాకపోయే నెక్స్ట్ రాలో రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తారు ఒక వీడియోలుగా చాలా వీడియోస్ నేను ఆల్రెడీ మీ అందరికి చెప్పినాను. అండ్ ఫైనల్లీ ఆ రూమర్ ఈరోజు నిజం అయిపోయింది బాస్. రోమన్ రేన్స్ ఫైనల్లీ ఈజ్ బ్యాక్. రోమన్ రేన్స్ ఈరోజు రిటర్న్ చేసినారు. అండ్ వాళ్ళు రిటర్నే కాదు, రిటర్న్ చేయగానే మన బ్రాన్ బ్రేకర్ పైన, బిగ్ బ్రాన్సన్ రీడ్ పైన అటాక్ బి చేసినారు. పాల్ హేమన్ బి షాక్ అయిపోయింది అనమాట. చాలా జబర్దస్త్గా ఉండే ఈరోజు రాలో రోమన్ రేన్స్ రిటర్న్. సో బాస్, ఈ వీడియో మన రా హైలైట్స్ వీడియోస్, ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన న్యూ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ నయోమిది. సో నయోమి ఎంట్రీ కాగానే, అంటే నయోమి రింగ్లో రాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ యూ డిజర్వ్ ఇట్ అని ఛాన్స్ చేయడం స్టార్ట్ చేసినారు. సో అప్పుడే నయోమి ఏమని చెప్పిందంటే, వద్దులే, అంటే ఇప్పుడు నేను ఇదంతా వినాలని నాకు లేదు, వద్దని చెప్పింది. అండ్ అంతేకాదు నయోమి ఏమని చెప్పిందంటే, చూడండి చాలామంది అసలు ఏమో అనుకున్నా, అంటే నేనే యాక్ట్ చేసిన కదా, అంటే టిఫినీ పైన అటాక్ చేసేలా, టిఫినీ పైన క్యాష్ ఇచ్చేలా నేను చూపించినాను అండ్ అందరూ అదే నమ్మేసినారు. బట్ రియాలిటీ ఏంటంటే నేను ఎప్పుడు ఏం చేస్తానో అది ఎవరికి తెలియకుండా చేస్తాను. అండ్ నేను చేసినాను. అండ్ నేను మీ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ని, అంటే నేను స్కై పైన క్యాష్ చేసినాను. అండ్ బియాంకా బెలేర్, అంటే వీళ్ళ గురించి మాట్లాడితే ఏంటంటే, బియాంకా బెలేర్ నన్ను చాలా అంటే చాలా యూజ్ చేసింది, అంటే టాప్లో ఉండడానికి. అండ్ ఎప్పుడు అప్పర్ హ్యాండ్ ఉండేలా నన్ను యూజ్ చేసుకుంది. అండ్ అవసరం అయిపోగానే ఇక ఇష్టం ఉన్నట్టు మారిపోయింది బియాంకా బెలేర్. అండ్ నిజం చెప్పాలంటే నేను బియాంకా బెలేర్కి బిట్రే చేయలేదు. రియాలిటీ ఏంటంటే నేను కొంచెం ముంగట వెళ్ళిపోయినా, అంటే బియాంకా బెలేర్కి ఎంకల ఉద్దేశం నేను ముందే వెళ్ళిపోయినా అని ఈ టైప్లో మన నయోమి చెప్పింది. జేడ్ కార్గిల్ గురించి మాట్లాడింది. జేడ్ కార్గిల్ నువ్వు క్వీన్ ఆఫ్ ద రింగ్ గెలిచి ఏమో అనుకున్నావు, బట్ చూడు నేను ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచినా అని ఈ టైప్లో నయోమి మాట్లాడుతుంటుంది. సో అప్పుడే బాస్ అక్కడ ఎంట్రీ అయిపోయింది మన మామీ రియా రిప్లీది. సో రియా రిప్లీ రింగ్లో వచ్చి ఏమని చెప్పిందంటే, చూడు నయోమి, నాది ఒకటే గోల్ ఉండే, నాది ఒక టార్గెట్ ఉండే, అంటే 2 టార్గెట్స్ ఉండే. అండ్ అది ఏంటంటే నేను ఈయో స్కైకి ఓడిపియాలి. ఈ ఎవల్యూషన్లో నేను ఈయో స్కైకి ఓడిపించి నేను ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ అయిపోదాం అనుకున్నాను. బట్ నువ్వేం చేసినావు, నువ్వు ఆ మ్యాచ్ మధ్యలో వచ్చేసినావు, నువ్వు క్యాషింగ్ చేసినావు. సో నీ వల్ల మొత్తం గడబడైపోయింది. నీ వల్ల నేను ఈయో స్కైకి ఓడిపోలేకపోయినాను. నీ వల్ల నేను ఇప్పుడు ప్రెసిడెంట్ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ లేను. సో అందుకని ఇప్పుడు నువ్వు నా టార్గెట్లో, నువ్వు నా లిస్టులో వచ్చేసినావని చాలా క్లియర్లీ అక్కడ మన మామీ రియా రిప్లీ చెప్పింది. సో బాస్ ఇంకేముండే అక్కడ అప్పుడే ఎంట్రీ అయిపోయింది మన ఈయో స్కైది. అండ్ ఈయో స్కై అక్కడ వచ్చి ఏమని చెప్పింది అంటే, చూడు నయోమి, నేను ఈ ఉమెన్స్ ఎవల్యూషన్లో హ్యాజ్ ఏ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ అడుగు పెట్టినాను. సో అందుకని నాకు అవకాశం దొరకాలని ఈ టైప్లో మన ఈయో స్కై మాట్లాడినప్పుడు నయోమి ఏమని చెప్పింది అంటే, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏమో నాకేం అర్థం కాలేదు. అండ్ బెటర్ ఏంటంటే మీరు ఇద్దరు లైన్లో నిలబడండి, అంటే మీరు ఇద్దరికి ఎంకలు వచ్చేయండి, ఇక లైన్లో నిలబడాలని ఈ టైప్లో మన నయోమి వీళ్ళకి ఎక్కరిచ్చింది. అండ్ బాస్ అంతేకాదు అప్పుడే ఎంటర్ అయిపోయింది మన రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్. సో మన ఆడమ్ పియర్స్ అక్కడ వచ్చి ఏమని చెప్పినారంటే, ఫస్ట్ అయితే మన ఈయో స్కై రియా రిప్లీ మ్యాచ్ నిజంగా చాలా క్రాక్గా ఉండే, అంటే మన నయోమికి వెల్కమ్ టు మండే నైట్ రా అని చెప్పినారు. ఇప్పుడు రాలో వచ్చేసింది కదా, అంటే ఇప్పుడు రా ఉమెన్స్ వరల్డ్, అంటే ఇప్పుడు మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచింది. సో అందుకనే రాలో వచ్చేసింది నయోమి. సో అందుకని వెల్కమ్ చేసిండు మన ఆడమ్ పియర్స్. అండ్ అంతేకాదు రియా రిప్లీ ఈయో స్కై మ్యాచ్ నిజంగా చాలా క్రాక్ ఉండే, చాలా మ్యాజిక్ ఉండే ఆ మ్యాచ్లో. అండ్ అదే మ్యాజిక్ ఇప్పుడు మీరు సమ్మర్ స్లామ్లో క్రియేట్ చేయొచ్చు, ఎందుకంటే నేను మీ మధ్యలో ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ బుక్ చేస్తున్నా అని ఈయో స్కై వర్సెస్ నయోమి వర్సెస్ మన మామీ రియా రిప్లీ మ్యాచ్ బుక్ అయిపోయింది. ఇప్పుడు మనకి సమ్మర్ స్లామ్లో వీళ్ళ మధ్యలో ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఫర్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. సో నెక్స్ట్ మనకి కాబూకి వారియర్స్ వర్సెస్ రకెల్ రోడ్రిగస్ అండ్ రోక్సన్ ప్యారెస్ మధ్యలో మనకి ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో మన డామినిక్, అంటే మ్యాచ్లో ది కాబూకి వారియర్స్ గెలుస్తుండే కానీ డామినిక్ ఇంటరప్ట్ చేసినారు. అండ్ మరొకసారి ఇంటరప్ట్ చేసినప్పుడు ఆస్కా డామినిక్ పైన అటాక్ చేసిన. అండ్ దీని లాభం మొత్తం
రకెల్ రోడ్రిగస్ అండ్ రోక్సన్ ప్యారెస్ వచ్చాయి అనమాట. ఎందుకంటే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, ది రకెల్ రోడ్రిగస్ అండ్ రోక్సన్ ప్యారెస్ అండ్ బాస్. అంతేకాదు దాని తర్వాత బ్యాక్ స్టేజ్ వచ్చింది ఒక మంచి సెగ్మెంట్. అండ్ బ్యాక్ స్టేజ్ మన పాల్ హేమన్, బ్రాన్సన్ రీడ్ అండ్ బ్రామ్ బ్రేకర్ ఉండే. అండ్ మన పాల్ హేమన్కి ఒక ఇంటర్వ్యూలో అడిగినారు, అంటే సెత్ రాలిన్స్ ఇంజురీ అయిపోయింది, సో సెత్ రాలిన్స్ ఇంజురీ పైన ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా అని అడిగినప్పుడు మన పాల్ హేమన్ ఏమన్నారు అంటే, చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అంతేం రాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే అయినా మన సెత్ రాలిన్స్ దగ్గర నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు టైం ఉంది, అంటే మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేసు క్యాష్ ఇన్ చేయడానికి నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు టైం ఉంది, ఇక చాలా టైం ఉంది. సో అందుకనే ఇప్పుడు సెత్ రాలిన్స్ అంటే రెలవెంట్ కాదు, అంటే సెత్ రాలిన్స్ గురించి మాట్లాడేంత లాభం లేదు. ఇప్పుడు ప్రెసెంట్ మాట్లాడాలంటే ఎవరి గురించి మాట్లాడాలంటే మన బ్రామ్ బ్రేకర్ గురించి. ఎందుకంటే బ్రామ్ బ్రేకర్ ఈరోజు గాంక్లీట్ మ్యాచ్ గెలుస్తాడు, బ్రామ్ బ్రేకర్ #1 కంటెండర్ అయిపోతాడు, బ్రామ్ బ్రేకర్ సమ్మర్ స్లామ్లో అడుగు పెడతాడు, బ్రామ్ బ్రేకర్ సమ్మర్ స్లామ్లో గుంథర్కి ఓడిపించేస్తాడు, అండ్ బ్రామ్ బ్రేకర్ సమ్మర్ స్లామ్లో న్యూ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ అయిపోతాడని ఈ టైప్లో మన పాల్ హేమన్ చెప్పినారు. సో ఇక్కడ ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయింది బాస్. సో నెక్స్ట్ మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది, మన బేలీ వర్సెస్ లైరా వల్ఖేరియా మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్ 2 out of 3 ఫాల్స్ కౌంట్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో ఒక స్టిపులేషన్ ఉండే, అండ్ అది ఏంటంటే మ్యాచ్లో గెలిచిన సూపర్ స్టార్ మన బెక్కీ లించ్ ఫైట్ చేసేది సమ్మర్ స్లామ్లో ఫర్ మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్స్. అందుకనే బాస్ ఈ మ్యాచ్ చాలా అంటే చాలా పెద్ద మ్యాచ్ ఉండే తెలుసా, చాలా మంచి మ్యాచ్, చాలా పెద్ద మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన లైరా వల్ఖేరియా. సో దీని అర్థం ఏంటంటే బాస్ అక్కడ మన బెక్కీ లించ్ ఎంట్రీ అయిపోయింది, ఇద్దరు ఫేస్ టు ఫేస్ వచ్చేసినారు బెక్కీ అండ్ లైరా. ఎందుకంటే దీని అర్థం ఏంటంటే ఇలా మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది మన సమ్మర్ స్లామ్ కోసం. ఈ సమ్మర్ స్లామ్లో బెక్కీ లించ్ వర్సెస్ లైరా వల్ఖేరియా మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఫర్ మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. సో నెక్స్ట్ మనకి మన నిక్కీ బేలా వర్సెస్ చెల్సీ గ్రీన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్, సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ అక్కడ రింగ్ సైడ్ అంటే మన చెల్సీ గ్రీన్ టీం మెంబర్స్ అంటే అక్కడ మన అల్బా ఫైర్ అండ్ పైపర్ నివిన్ అక్కడ ఉంటారు. అండ్ వాళ్ళు ఈ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేస్తూ ఉంటారు. అండ్ అయినా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో నిక్కీ బేలాని గెలిచింది. బట్ దాని తర్వాత అంటే ఈ అల్బా ఫైర్ అండ్ పైపర్ నివిన్ వీళ్ళు అటాక్ చేసినారు మన నిక్కీ బేలా పైన. సో అందుకని అక్కడ ఎంట్రీ అయిపోయింది మన స్టెప్నీ వకర్ది. స్టెప్నీ వకర్ వచ్చి నిక్కీ బేలా కాపాడింది అండ్ ఇలా పైన అటాక్ చేసింది బాస్. అండ్ ఇక్కడ అప్పర్ హ్యాండ్ మన స్టెప్నీ వకర్ అండ్ మన నిక్కీ బేలాది ఉండే. అండ్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్ ఎంట్రీ అయిపోయింది మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ గుంథర్ది. సో గుంథర్ ఎంట్రీ కాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ చాలా మంది బూ చేస్తుంటారు, ఎక్కిరిస్తూ ఉంటారు గుంథర్కి. సో అప్పుడే గుంథర్ ఏమన్నారంటే మీరు ఎంత చేసినా నేను అంత ఏం పట్టించుకోను, ఎందుకంటే ఈరోజు నా మూడ్ చాలా అంటే చాలా మంచిగా ఉంది, ఎందుకంటే నేను ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో ది లెజెండ్ గోల్డ్బర్గ్కి ఓడిపించినాను. సో అప్పుడు ఎక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ గోల్డ్బర్గ్ అని చాండ్ చేసినారు. సో అప్పుడే గుంథర్ ఏమన్నారంటే మీరు ఎంత చాండ్ చేసినా వేస్ట్ ఇక్కడ, ఎందుకంటే గోల్డ్బర్గ్ ఈరోజు రాలో రాలేదు అండ్ రాడు కూడా, అంటే డబ్ల్యూడబ్ల్యూ రాడు, అర్థమవుతుందా. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పినట్టు నేను చేసిన బులి చేసినాను, చాలా ఎక్కువ చాలా భయంకరంగా కొట్టేసినాను, చాలా భయంకరంగా కొట్టి ఓడిపించేసినాను ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో గోల్డ్బర్గ్ అని ఈ టైప్లో మన గుంథర్ చెప్పగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ యూ ట్యాప్ అవుట్ అని ఎక్కిరించినారు మన గుంథర్కి. సో అప్పుడు మన గుంథర్ ఏమన్నారంటే చూడండి ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఏంటంటే హూస్ నెక్స్ట్, అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంది అండ్ ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈరోజు ఒక గాంక్లీట్ మ్యాచ్ ఉంది అండ్ ఆ గాంక్లీట్ మ్యాచ్లో గెలిచిన సూపర్ స్టార్ నాతో ఫైట్ చేస్తాడు సమ్మర్ స్లామ్లో. ఓకే, అండ్ ఆ మ్యాచ్లో ఎవరు గెలిచినా సరే అంటే నా కోసం సేమ్, అంటే వాళ్ళ కోసం మొత్తం సేమ్ ఉంటుంది, బెల్ రింగ్ కాగానే ఇక వాళ్ళకి చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తా అని ఈ టైప్లో మన గుంథర్ వార్నింగ్ ఇస్తూ ఉంటారు మన గాంక్లీట్లో, అంటే గాంక్లీట్ మ్యాచ్లో ఫైట్ చేయబోయే సూపర్ స్టార్స్కి. సో బాస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన పాల్ హేమన్ అండ్ బ్రామ్ బ్రేకర్ది. అండ్ ఆ రింగ్లో వచ్చేసిన రింగ్లో రాగానే మన పాల్ హేమన్ చేయగలిపినారు గుంథర్తో. అండ్ దాని తర్వాత ఒక నిమిషం ఆగమని చెప్పినారు అండ్ మన పాల్ హేమన్
లేడీస్ అండ్ జెంటల్మెన్ నా పేరు పాల్ హేమన్ అని ఈ టైప్లో మాట్లాడుతున్నప్పుడు గుంథర్ ఇంటరప్ట్ చేసినారు అప్పుడే ఒకటిసారి. అండ్ హే మిస్టర్ పాల్ హేమన్, మాకు తెలుసు నీ పేరు ఏందో, మాకు చాలా బాగా తెలుసు నీ పేరు పాల్ హేమన్. సో ఇప్పుడు ఇదంతా వినాలని నా మనసులో లేదని చెప్పేసినారు మన గుంథర్. అండ్ గుంథర్ వెళ్ళిపోతూ ఉంటారు. సో అప్పుడే మన బ్రేకర్ ఇట్లా ఫేస్ టు ఫేస్ వచ్చేసినారు మన గుంథర్కి. సో అప్పుడే ఇక మన పాల్ హేమన్ ఒక జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చేసినారు గుంథర్కి. బాస్ ఎస్, గుంథర్కి వార్నింగ్ ఇచ్చేసినారు. అండ్ పాల్ హేమన్ ఏమన్నారు అంటే, చూడు గుంథర్, ఈ రోజు ఇప్పుడు కాకపోయే మన కాంక్రీట్ మ్యాచ్ లో బ్రామ్ బ్రేకర్ చాలా భయంకరంగా అందరు కొట్టి ఓడిపించేస్తాడు. అండ్ బ్రామ్ బ్రేకర్ గెలుస్తాడు. దాని తర్వాత ఈ సమ్మర్ స్లామ్ లో బ్రామ్ బ్రేకర్ నీకు ఇచ్చి పడేస్తాడు, నీకు ఓడిపించి బ్రామ్ బ్రేకర్ నీ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అయిపోతాడు. అని నాకు తెలుసు అంత ఈజీ కాదు, ఎందుకంటే నేను చూసినాను నువ్వు గోల్డ్ బక్ తో ఫైట్ చేయడము మేము చూసాము. బట్ ఏందంటే చూడు, ఒక రియాలిటీ ఏందంటే నువ్వు ఇంకా స్పియర్ తినలేదు. అంటే నువ్వు బ్రామ్ బ్రేకర్ తో స్పియర్ తిన్నంత వరకు నువ్వు స్పియర్ అస్సలు తిన్నట్టే కాదని చెప్పేసి, అంటే స్పియర్ పడినట్టే కాదు మన గుంథర్కి. అంటే మన బ్రామ్ బ్రేకర్ స్పియర్ కొడితేనే ఆ స్పియర్ పడినట్టు అంట మన గుంథర్ కానీ ఈ టైప్ చెప్పినారు. అండ్ మన పాల్ హేమన్ ఏమన్నారంటే, ఒక విషయం చాలా క్లియర్గా చెప్పేస్తున్నాను, బ్రామ్ బ్రేకర్ నెక్స్ట్ బిగ్ థింగ్ అని చెప్పేసినారు అక్కడ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మెన్షన్ అది. అండ్ అంతేగా దాని తర్వాత బ్రామ్ బ్రేకర్ ఒక బిగ్ డాగ్ అని చెప్పినారు అక్కడ రోమన్ రైన్స్ మెన్షన్ ఉండే. అండ్ బ్రామ్ బ్రేకర్ది మొత్తం యాడ్ అర్థమవుతుందా? అండ్ బాస్ దాని తర్వాత ఇక మన పాల్ హేమన్ ఇక నీకు ఈ సమ్మర్ స్లామ్ లో బ్రామ్ బ్రేకర్ చాలా భయంకరంగా కొట్టింది, మొత్తం పాల కొట్టేస్తాడు, నీకు ఓడిపించేస్తాడు అని వార్నింగ్ ఇచ్చేసినారు ఇక మన పాల్ హేమన్. దాని తర్వాత ఇక మన గుంథర్కి అక్కడికి వెళ్ళిపోని చెప్పినారు. ఇక మన గుంథర్ అక్కడికి వెళ్ళిపోయింది. అండ్ దాని తర్వాత స్టార్ట్ అయిపోయింది మన రా మెయిన్ ఈవెంట్ది ఒక జబర్దస్త్ కాంక్రీట్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ స్టార్ట్ చేసిన ఇంకెవరు కాదు మన బ్రామ్ బ్రేకర్ అండ్ పెంటా. ఎస్, స్టార్టింగ్లోనే బ్రామ్ బ్రేకర్ వర్సెస్ పెంటా మధ్యలో ఒక ఫస్ట్ రౌండ్ మ్యాచ్. అంటే ఇప్పుడు లైన్ మ్యాన్గా సూపర్ స్టార్ వస్తారు. సో ఇప్పుడు మన పెంటా అండ్ బ్రామ్ బ్రేకర్ మధ్యలో మ్యాచ్ జరిగింది. అండ్ ఈ మ్యాచ్లో మన బ్రామ్ బ్రేకర్ పెంటాకి ఓడిపించేసిండు. సో సెకండ్ అక్కడ ఎంటర్ అయిపోయింది మన ఎలి నైట్ది. ఎలి నైట్తో కొంచెం బాగానే నడిచింది, కొంచెం చాలా పెద్ద మ్యాచ్ ఉండే ఎలి నైట్తో మన బ్రామ్ బ్రేకర్ది. సో మన బ్రామ్ బ్రేకర్ ఎలి నైట్కి ఓడిపించేసిండు. అండ్ అంతేకాదు ఇది ఒక గుర్తుపెట్టుకుని ఎలి నైట్ ఇక్కడ ఓడిపోయింది కదా. సో ఇది గుర్తుపెట్టుకుని తర్వాత ఒక అప్డేట్ వీడియోలో కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమంది నమ్మలేదు శత్రువులు ఇంజరీ పైన 100 క్వశ్చన్లు వస్తున్నాయి అనమాట. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకే చెప్తున్నా ఈ కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎలి నైట్ ఓడిపోయినాడు. అండ్ అంతేకాదు దాని తర్వాత ఎంటర్ అయిపోయింది మన జే ఊసోది. సో జే ఊసో అండ్ మన బ్రామ్ బ్రేకర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. బాస్ మంచి ఫైట్ ఉండే. అండ్ ఇక్కడ మన బిగ్ బ్రాన్సన్ రీడ్ వచ్చి ఇంటరప్ట్ చేసినారు. సో దానివల్ల ఏమైందంటే మన జే ఊసో ఈ మ్యాచ్లో ఓడిపోయిండు బాస్. అండ్ ఇక మన సీఎం పంక్ వచ్చిండు. సీఎం పంక్ మస్త్ అంటే మస్త్ టక్కర్ ఇచ్చిండు మన బ్రామ్ బ్రేకర్కి. మన బిగ్ బ్రాన్సన్ రీడ్ ఇంటరప్ట్ చేసిండు అయినా సరే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది గౌరవ కాదు మన సీఎం పంక్. సీఎం పంక్ బ్రామ్ బ్రేకర్ ఓడిపించేసిండు. సీఎం పంక్ గెలిచిండు అనమాట. అండ్ అక్కడ గుంథర్ క్రౌడ్లో కూర్చొని మ్యాచ్ చూస్తూ ఉంటాడు. అండ్ గుంథర్ అండ్ సీఎం పంక్ మ్యాచ్ ఇక మనకి సమ్మర్ స్లామ్లో చూడడానికి దొరుకుతుంది, అంత బాగుండే. బట్ అయినా వీళ్ళు మన సీఎం పంక్ పైన అక్కడ అటాక్ చేస్తుంటారు. జేవుస్ అక్కడ అంటే అటాక్ చేస్తుంటారు. జేవుస్ అక్కడ రింగ్లో రాగానే జేవుస్ పైన అవి అటాక్ చేసినారు. సో బాస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన TC1. అంటే నేను చెప్పినాగా మీ అందరికీ రోమన్ రైన్స్ OTC1 లేదా TC1 అంటారు అని. సో టీషర్ట్ పైన TC1 రాసి ఉండే. సో మన OTC మన ఒరిజినల్ ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ అక్కడ రిటర్న్ అయిపోయింది బాస్. ఎస్, రోమన్ రేన్స్ వచ్చేసినారు ఫైనలీ. అండ్ రోమన్ రేన్స్ వచ్చి అక్కడ అటాక్ చేసినారు. మన బ్రాన్సన్ రీడ్కి చాలా జబర్స్ లేపేసిన మన బ్రాన్సన్ రీడ్ పైన అటాక్ చేసినారు. బ్రామ్ బ్రేకర్ పైన అటాక్ చేసినారు. అండ్ బాస్ అంతేకాదు ఇక్కడ అప్పర్ హ్యాండ్ మొత్తము రోమన్ రేన్స్దే ఉండే. అండ్ దాని తర్వాత మన జెవుసకి మన రోమన్ రేన్స్ లేపినారు, కానీ సీఎం పంక్తో చేయగలపలేదు, సీఎం పంక్ లేపలేదు. అండ్ ఇలా మధ్యలో ఆ చిన్న ప్రాబ్లం మనకి స్టిల్ చూపిస్తున్నారు. బట్ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే బాస్ ఫైనలీ రోమన్ రేన్స్ రిటర్న్. జాసర్ చెప్పినాను రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తాడు అంటే మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ నెక్స్ట్ రాల్ అని. సో ఫైనలీ రోమన్ రేన్స్ ఈజ్ బ్యాక్. సో రోమన్ రేన్స్ రిటర్న్ పైన మీ రియాక్షన్ ఏందో కామెంట్స్ చెప్పండి. మీలో చాలామంది రోమన్ రేన్స్ రిటర్న్ కోసం చాలా అంటే చాలా వెయిట్ చేసినారు. అండ్ ఫైనల్లీ రోమన్ రేన్స్ రిటర్న్ చేసిండు. సో ఇలాంటప్పుడు కామెంట్ సెక్షన్లో మీ రియాక్షన్ మాత్రం చాలా జబర్దస్త్గా ఉండాలి, చాలా అంటే చాలా జబర్దస్త్గా ఉండాలి బాస్. అందుకని మంచి మంచి కామెంట్ చేయండి. రోమన్ రేన్స్ రిటర్న్ చేయగానే చాలా జబర్దస్త్ అటాక్ చేసిన ఫ్యాన్స్ అందరు రోమన్ రేన్స్ అని పాట పాడి
అయినారు అక్కడ, ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసినారు. సో మీరు సెలబ్రేట్ చేసుకోండి. అండ్ బాస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉంటే ఈ వీడియో మీకు కొంచెమైనా వస్తే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.